తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి కుటుంబానికి నా ప్రశ్న, మనం డైలీ యూజ్ చేస్తున్న షాంపూలు, సబ్బులు, నూనెలకు చేసిన ఖర్చు మిగలాలంటే నాలా గుండు కొట్టుకోండి. చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు అండి, దాన్ని వేస్ట్ చేయొచ్చా? డబ్బులు ఎవరికి ఊరికే రావు. అయన్నొద్దు, పాయింట్కి రా. మ్యాటర్ అంటే మా ఊర్లో ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ భాగాలు మాత్రం గుండు గీసుకుంటారా? ఎందుకో మరి నేను ఎందుకు గీసుకున్నంటే చనిపోయింది మా భాగాలే కాబట్టి. 90 ఎఫెక్ట్ తాగలక ముందు పాటు ఇదే, 90 లోపలికి వెళ్ళిన తర్వాత పాటు చూద్దరు కానీ ఇప్పుడైతే లైక్ కొట్టండి. చనిపోయిన 12 రోజుల తర్వాత అస్థికులు కలిపిన కార్యక్రమం ఇది. రకరకాల కూరలు చేసి భాగాలందరూ ముద్ద పెడతారు. చాలా మంది అస్థికులు కాశీలో కలగదిలో కలుపుతారు. మాకు మాత్రం అన్ని మా గంగమ్మ తల్లే. మొలగడం అయిపోయిన తర్వాత బొట్లు కార్యక్రమం ఉంటుంది. బొట్టు పెట్టుకున్న తర్వాత చెరిపేస్తే ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ముగిసే ముందు క్వార్టర్ లేకపోతే పని అవ్వదు. ఇలాంటి కార్యక్రమాలు వచ్చాయంటే తాగినోళ్ళు పండుగ. సరుకు వెళ్ళింది కదా, ఇప్పుడు చూడండి వాళ్ళ పాటలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వెరైటీ